మంచిర్యాల జిల్లా నస్పూరు పట్టణంలోని సిసిసి కార్నర్లో ప్రధాన రహదారిపై మున్సిపల్ కౌన్సిలర్లు బేర సత్యనారాయణ బాధితులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించగా పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ధర్నాలో పాల్గొన్నారు. బేర సత్యనారాయణను వెంటనే అరెస్టు చేయాలని పెద్దపెట్టున నినాదాలు చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. ఘటనా స్థలానికి మంచిర్యాల డీసీపీ భాస్కర్ చేరుకుని ఆందోళనకారులను సముదాయించి కౌన్సిలర్ సత్యనారాయణపై పలు కేసులు నమోదై ఉన్నాయని కూడా తెలిపారు. తాజాగా నస్పూర్ మున్సిపల్ అధికారుల విధులకు ఆటంకం, స్థలం కబ్జాలతో పాటు సిబ్బందిని కులం పేరుతో దూషించడం వల్ల అట్రాసిటీ కేసు నమోదు చేశామని, విచారణకు పిలిచామని కూడా కావాలనే కేసులు తప్పుదోవ పట్టించేందుకు పోలీసులపై ఆరోపణలు చేస్తూ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారని డీసీపీ భాస్కర్ తెలిపారు. ఇక చట్ట ప్రకారం న్యాయం జరిగేలా చూస్తామని కూడా హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కమిషనర్ అయినటువంటి సతీష్ గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీపీ ఆఫీసులో విచారణ కోసం పిలిపిస్తే ఒక దొంగ నాటకాలు ఆడి ఆంధ్రలో కదా ఒక వ్యక్తి కోడి కత్తి నాటకం ఏ రకంగా ఆడిలో ఆ రకంగా నాటకం ఆడి శిక్ష నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి 21వ వార్డు కౌన్సిలర్ బేర సత్యనారాయణ, నీకు ఒకటే సవాల్ చేస్తున్నా. నువ్వు 21వ వార్డు రామ్నగర్ లా మొన్నటికి మొన్న ఎంపీపీఎస్ స్కూల్ కబ్జా చేసినావు. అదే విధంగా చాలా మంది బాధితులు ఉన్నారు. ప్రింటింగ్ ప్రెస్ అంజయ్ ఆయన భూమిని గుంజుకొని ఆయన కోర్టు నుంచి ఆర్డర్ వచ్చినాక కూడా నువ్వు కోర్టు ఆర్డర్ ఆయన కస్తే ఓడిపోయిన నువ్వు ఇవాళ షెడ్ ప్రతి జాగలకు పోతే ప్రతి జాగల అన్యాయం. ఇవాళ 89 సర్వే నెంబర్ల 3 ఎకరాల 12 గుంటలు కేవలం ముత్యాల లింగ అయిన వ్యక్తికి ఉంటే 2 ఎకరాల 5 గుంటలు ఆయన సింగరేణికి హ్యాండ్ ఓవర్ చేసిండు. మిగిలిన 1 ఎకరం 5 గుంటలు ఆయన దగ్గర కొనుక్కొని పట్టాలు పొందిన వాళ్ళు ఉంటే ఇవాళ వచ్చి నాకు ఉన్నది జాగా అని ఈ పలాని వికలాంగుల్ని తీసుకొచ్చి ముంగడ పెట్టి ఇవాళ ఆయన కూడా ఇస్తాను ఆశ చూపి ఆయన కూడా తన్ని నువ్వు బయటకు పంపించినావు. బేర సత్యనారాయణ, నీ అవినీతి చిట్ట పాపాలు ఇప్పుదే మామూలుగా లేవు. నువ్వు వెంటనే ఇవాళ నువ్వు గౌరవ ఎమ్మెల్యే తోటి పెట్టుకున్నావు. తను సౌమ్యుడు మంచితనానికి నిలబడే ఒక ఎమ్మెల్యే తోటి పెట్టుకున్నావు. నీ పతనం ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. రానున్న రోజుల్లో నువ్వు పతనం కావడం తథ్యం. నువ్వైతే ఏదైతే అన్యాయాలు ఉన్నాయో ఆ అన్యాయాలంతా చిట్ట అంతా మేము బయట తీసి నీకు నిరూపించి నీ ప్రజల పక్షాన కొట్లాడతామని తెలియదు. నాటకమాడి మా ఎమ్మెల్యే గారి మీద దుష్ప్రచారం చేసిండు. ఖచ్చితంగా వాడి మీద మా ఎమ్మెల్యే గారు తిట్టినందుకు కూడా వాడి మీద కేసు చేయాలి. కావాలనే సార్ గతంలో పోలీసులను మిస్గైడ్ చేసిన నా మీద ఏ కింద నా మీద కేసు పెట్టింది సార్. ఇవాళ కోర్టు పేజ్ ఉంది నాకు. ఇవాళ అదే పేరు సత్యనారాయణ మీ పోలీసులను మిస్గైడ్ చేసిండు. ఎందుకు వాడి మీద అవన్నీ అరెస్ట్ చేయలేకపోతుంది?